టాలీవుడ్‌లోనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా హీరో, హీరోయిన్ కాంబినేషన్స్ భలేగా అనిపిస్తాయి. కొన్ని కాంబినేషన్స్ అయితే కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయాయి. మన టాలీవుడ్‌లో అలాంటి జోడీలు చాలానే ఉన్నాయి. అందులో 'నాగార్జున, రమ్యకృష్ణ'ది బెస్ట్ కాంబో. ఈ ఇద్దరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కలిసి నటిస్తున్నారు. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 సంకీర్తన. గీతాకృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కలిసి నటించిన చిత్రం ఇది. నాగార్జున, రమ్యకృష్ణకు సరైన ఇమేజ్ లేని టైంలో రిలీజ్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర మాత్రం జస్ట్ ఓకే అనిపించింది. నెంబర్ 2 ఇద్దరు ఇద్దరే. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించగా ఏఎన్నార్ గారు ముఖ్య పాత్రలో నటించారు. హెవీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా నిలిచింది మూవీ. నాగార్జున, రమ్యకృష్ణ గారి యాక్టింగ్‌కు మంచి మార్కులైతే పడ్డాయి. నెంబర్ 3 అల్లరి అల్లుడు. నాగార్జున, నగ్మ మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర నాన్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది. రమ్యకృష్ణ, నాగార్జునకు జంటగా కాకుండా ఓ సాంగ్‌లో గెస్ట్ రోల్ చేసింది. ఈ సాంగ్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. నెంబర్ 4 హలో బ్రదర్. నాగార్జున డ్యూయల్ రోల్‌లో నటించగా సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్స్‌గా నటించారు. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌ను గిలిగింతలు పెట్టేశాయి. రమ్యకృష్ణ లుక్స్, గ్లామర్ మరో అసైట్. నెంబర్ 5 క్రిమినల్. నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు. మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. రమ్యకృష్ణ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది. హిందీలో సూపర్ హిట్‌గా నిలిచింది. నెంబర్ 6 ఘరానా బుల్లోడు. నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కింది మూవీ. రమ్యకృష్ణ మెయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. పాజిటివ్ టాక్‌ను తెచ్చుకొని బ్లాక్ బస్టర్ అయింది. కీరవాణి అందించిన సాంగ్స్ అయితే సూపర్ హిట్‌గా నిలిచాయి. నెంబర్ 7 అన్నమయ్య. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, కస్తూరి నటించారు. నెగెటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది అన్నమయ్య. నాగార్జున యాక్టింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రమ్యకృష్ణ అన్నమయ్యకు పెద్ద భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది. నాగార్జున, రమ్యకృష్ణ గారికి ఈ అన్నమయ్యతో మరింత ఫాలోయింగ్ పెరిగింది. నెంబర్ 8 చంద్రలేఖ. ఇదొక రీమేక్ మూవీ. నాగార్జున, రమ్యకృష్ణ, ఈషా కొప్పికల్ ముఖ్య పాత్రలో నటించారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించకపోయినా వీరి క్యారెక్టర్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కి బిలో యావరేజ్‌గా నిలిచింది మూవీ. నెంబర్ 9 సోగ్గాడే చిన్ని నాయన. 18 సంవత్సరాల గ్యాప్ తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన చిత్రం ఇది. ఏజ్‌కి తగ్గ పాత్రలో మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచారు. బాక్సాఫీస్ దగ్గర అంతకంత లాభాలను అందించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'సోగ్గాడే చిన్ని నాయన'. నెంబర్ 10 బంగార్రాజు. 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా తెరకెక్కింది 'బంగార్రాజు'. నాగ చైతన్య, కృతి శెట్టి హీరో, హీరోయిన్స్‌గా నటించగా నాగార్జున, రమ్యకృష్ణ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2022 సంక్రాంతికి 'బంగార్రాజు' మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇలా నాగార్జున, రమ్యకృష్ణ 10 సార్లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలలో ఎక్కువగా సక్సెస్ సాధించాయి.